హాయ్ గైస్, వెల్కమ్. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సండే రోజు నేను షాపింగ్ చేసిన డ్రెస్సులు కానీ ఇగో ఇప్పుడు వేసుకున్న టీ షర్ట్ ఉంది కదా, అయితే అప్పుడు నేను వీడియో తీయలేకపోయినా, బట్ కొంచెం రష్ ఉండే అండ్ మ్యూజిక్ కూడా అక్కడ పెట్టారు కాబట్టి నాకు తీయలేకపోయినా. బట్ ఇప్పుడు చూపిస్తా ఏమేమి తీసుకున్నా చూపిస్తా. చూసారు కదా, ఇది టీ షర్ట్, ఇది XXL. ఈ టీ షర్ట్ నాకు అవుట్ఫిట్ మంచిగా అయింది. అంటే ఫ్రంట్ కెమెరా అంటే ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాను కాబట్టి ఏమనుకోవద్దు. ఇగో ఈ టీ షర్ట్ నాకు 150 పడింది. అండ్ ఇంకో పాయింట్ చూపిస్తాను చూడండి, ఈ పాయింట్ చూడండి ఇట్ సైడ్. ఈ పాయింట్ కరెక్ట్ 150 రూపీస్కి పడింది. ఇలాంటిది 2 పాయింట్లు ఇప్పుడు వేసుకున్నా చూస్తున్నారా, ఇగో ఇక్కడ ఈ పాయింట్ ఇప్పుడున్న ఈ పాయింట్, ఇగో ఈ పాయింట్, ఈ 2 పాయింట్లు నాకు 150 పడ్డది. 150 రూపీస్ అంటే 2 పాయింట్లకు కలిపి 150 కాదు, ఒకటి 150, మొత్తం 300. ఇంకోటి చూపిస్తా, ఇక చూస్తున్నారు కదా, ఈ హుడీ ఇది ఒకటి తీసుకున్నాను. ఇగో ఈ పాయింట్ ఇదొకటి, ఈ టీ షర్ట్ మొత్తం ఎంత, దానికి ఒక 350, దీనికి 150 300, ఇంకో 150, మొత్తం 950 రూపీస్లో నాకైతే ఒక హుడీ, 2 పాయింట్లు, ఒక టీ షర్ట్ అయితే వచ్చింది. అయితే ఇది ఎక్కడో కాదండి, నేను తీసుకుంది కొంపల్లి ఉంది కదా, కొంపల్లి మార్కెట్లోనే చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. నేను నెక్స్ట్ సండే, ప్రతి సండే ఇక్కడ అవుతుంది అనమాట, ఏంటిది మార్కెట్ అయితే ఉంటుంది. 150 రూపీస్కి 50 రూపీస్కి కూడా పాయింట్లు ఉన్నాయి, అంటే తక్కువ రేట్లో 50 రూపీస్, కానీ అంత క్వాలిటీ లేవు అని చూసిన. నేను వచ్చే సండే పక్కా పెద్ద వీడియో తీసి చూపిస్తా. సండే రోజు ఒకవేళ నాకు లీవ్ ఉంటే మాత్రం పక్కా చూపిస్తా, ఓకేనా. ఇంకేం చేయాలి, ఈరోజు అయితే వర్క్ లేదు, ఖాళీ, వీక్ ఆఫ్ ఇచ్చేసారు, అందుకే హ్యాపీగా పండుకుంటా, ఓకేనా. మధ్యాహ్నం ఇప్పుడు ఎంత అవుతుంది, 1 అవుతుంది ఆ టైం, 1 అవుతుంది, తిన్నికి అయితే పోవాలి. ఓకే గాయస్, ఇక నేను టైం అయిపోయింది, వెళ్ళి తినేద్దాం. కరెక్ట్ ఎంత అవుతుందంటే 12:54 అంటే 1కి దగ్గర వచ్చింది, కాబట్టి వెళ్ళి తినేద్దాం. తినేసిన తర్వాత వీడియో అయితే వ్లాగ్ తీస్తా, అండ్ తినేటప్పుడు కూడా వ్లాగ్ తీస్తా. ప్లీజ్ డూ వాచ్ ఇట్, ఓకేనా. ఓకే గాయస్, ఇక వెళ్ళి తినడానికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ ఫుడ్ ఏం చేస్తారో కూడా మనకు కూడా తెలియదు, కాబట్టి వెళ్ళి తినేద్దాం. చూడండి, ఇప్పుడైతే మాకైతే ఆఫ్టర్నూన్ ఫుడ్ ఇది కర్రీ, కర్రీ పేరు నాకు తెలియదు, బట్ పప్పు కర్రీ, కొంచెం పులిహోర వేశారు, పులిహోర కొంచెం పెట్టుకొని మీకైతే రైస్ అయితే చేశారు. ఇక మనం ఆకలి అవుతుంది కాబట్టి తినేద్దాం. ఓకే, అది తినేద్దాం. ఫస్ట్ పులిహోర, పర్లేదు అంతే, లేదు పులిహోరలా. కర్రీ బాగుంది. ఇప్పుడు పప్పుతో ట్రై చేద్దాం. పప్పు బాగుంది. ఓకే, ఇక తినకం అయిపోయింది, వచ్చేసిన రూమ్కి ఇచ్చేసి అయితే మీకు క్వశ్చన్ చెప్పాలి. రీసెంట్గా నేను రాకన్నా ముందంట ఇక్కడ ఒక అన్నది, మా రూమ్ అన్ననే, అక్కడ లాస్ట్ బెడ్ కనిపిస్తుందా, సెకండ్ బెడ్, ఈ బెడ్ అన్న పేరు ధర్మ అన్న. ఆ అన్నది 2 ఫోన్లు అన్న ఇట్లా వాష్రూమ్కి పోయి ఇచ్చిన వెంటనే 2 ఫోన్లు తీసుకుని వెళ్ళిపోయారు. దానికన్నా ముందు నేను అంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా అంత కరెక్ట్గా లేవు, దానికన్నా ముందు ఒక ల్యాప్టాప్ తీసుకుపోయారంట అన్నది. ఇట్లుంది పరిస్థితి. అందుకే ఎప్పుడు అసలు వాష్రూమ్కి వెళ్ళినా మేము తాళం వేసిపోతాం. మన దగ్గర ముందు ఐఫోన్, ఇంకెవరికనుకో పానం అలా, నా హార్ట్ అన్న ఇట్లా ఆగిపోతుంది అంతే ఈ ఫోన్ పోయిందంటే. అందుకే
కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నా ఈ మధ్యలో. ఓకే, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోవద్దు. నా పేరు ఛానల్ అయితే అస్సలు మర్చిపోవద్దు, వికే ఉప్పిల్ల. సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.